ఉదయకాలం నుండి ఇంతవరకు అవస్కాలం పొడిగించి పరిశుద్ధ దినంలో విశ్రాంతి దినంలో నాయన నీ సంఘంలో నీ స్వరూపం నుంచి కొన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన ఆత్మీయంగా బలపరచడానికి నాయన ఉదయకాలం నుండి మధ్యాహ్నం కాలం వరకు ఆరాధన వర్తమానం బల్ల వర్తమానం జ్ఞాపకం చేసుకుని బలపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాపలు పడిచిన వారిని నాయన వాయిద్యములు వాయించే వారిని పాటలు పాడేవారిని వాక్యోపదేశకుని జ్ఞాపకం చేసుకుని నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మధ్యాహ్నం కాలంలో యవనస్తుల కూడిక విషయంలో సహాయం చేసినందుకు పిల్లల పాటల ద్వారా వాక్యం ద్వారా బలపరిచి వారిని ఏర్పరచుకునేందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఆయా పరిచర్యల పనులు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుని వారికి కాల్చిన ప్రతిఫలం సాయం చేసి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి నాయన సాయంకాలం సువార్త కూడిక విషయంలో జ్ఞాపకం చేసుకుని నాయన వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకున్నాము, రాని వారిని రప్పించము, తలపెట్టి నడిపించము, దానికి కొన్ని వారిని విలేజ్ వారిని జ్ఞాపకం చేసుకున్నాము. నీ పరిశుద్ధమైన సంఘంలోనికి ఆయన ఆశ కలిగిన తృప్తిపరచనని ఆశ పెట్టి త్వరపెట్టి నడిపించమని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమించిన ఆయన ఇప్పుడు సాపలు పరిచిన వారిని జ్ఞాపకం చేసుకున్నాము, వాయిద్యములు వంచి వారిని జ్ఞాపకం చేసుకున్నాము, పాటలు పాడవారిని జ్ఞాపకం చేసుకున్నాము, వాక్య ఉపదేశం చెప్పేవారిని జ్ఞాపకం చేసుకున్నాము. నాయన సంఘంలో ఆయన చిన్నది కానీ పెద్దది కానీ ప్రతిదీ నాయన నమ్మకంగా చేయడానికి ఆశ కలిగి నేను ఆనుకొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీతి మార్గంలో న్యాయ మార్గం నడచడానికి ఆకాశంలో నీ ఆత్మను అభిషేకించము, ఏలేం చుట్టూ నీ కంచె కాపుదల భద్రత సహాయం చేయము, దుష్టుని కార్యం శత్రు కార్యం లయపరచము, కరెంటుని స్వాధీనం ఉంచుకునము, ఆయన వాతావరణం శోధన ఉంచుకుని క్షేమం కలిగించము. ప్రస్తుతమైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులు పాట పాటలు నేను పాట సంఖ్య చివరి పాత పలుకులో 6వ పాట, కొత్తగా చేర్చబడిన పాట పుస్తకంలో 6వ పాట. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను.
పాట సంఖ్య 546 540 546 540. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. పాప శాపముల బాపా, మానవరూపి ఆయనే. పాప శాపముల బాపా, మానవరూపి ఆయనే. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. అద్భుత ప్రేమ చూపి మనలను తానే రక్షించెను. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. తన రేఖలతో కాపి ఆశ్రయమిచ్చును ఆయనే. తన రేఖలతో కాపి ఆశ్రయమిచ్చును ఆయనే. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. స్వరక్తమిచ్చి కొన్నా తన సంగమును కాయును. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. యెహోవాయే మన దేవుడు, మార్పులేని వాడు. కృంగిన వేళలందు అభయమునిచ్చే దేవుడు. కృంగిన
419 416. పాట సంఖ్య 419 416. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. పేదనరు నిరూపము ధరించి కళ్ళ చేతులందు చీలలు కొట్టబడి ముళ్ళ మాటుటము శిరసున పెట్టబడి, కళ్ళ చేతులందు చీలలు కొట్టబడి ముళ్ళ మాటుటము శిరసున పెట్టబడి, నింద వేదన శ్రమలను సహించెనేసు కిందే తన దురతముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. ఆచుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొనా మీరు దొరకలేదు. తలవాచుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొనా మీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేదు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పాటు పాడే నిన్ను విడిపింపను, పాటు పాడే నిన్ను విడిపింపను. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. ప్రభు సాతాను తలను ఇరుకద్రొకెన్, పాపడాదులన్నతముతో కడిగెన్. ప్రభు సాతాను తలను చితుకద్రొకెన్, పాపడాదులన్నతముతో కడిగెన్. నీ వ్యాధిని వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింప, సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. పేదనరు నిరూపము ధరించి మాయలోకమును నీవు నామకుము, మనసుల మనసు మారిపోవునిలా. మాయలోకమును నీవు నామకుము, మనసుల మనసు మారిపోవునిలా. నిత్య దేవుని ప్రేమను నీవు నిశ్చయముగా
యేసురాజు నీ చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనలు నిరుపము ధరించి తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము తమసించెదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము ఈ లోకముని జీవధ్వని శాలిని ఈ దినమే ప్రభు నీకు సదా ప్రేమతో నిన్ను పిలచుచుండే ప్రేమతో నిన్ను పిలచుచుండే వేదనలు నిరుపము ధరించి యేసురాజు నీ చెంత నిలచి అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనలు నిరుపము ధరించి నా హృదయం వింతగా మారెను. ఆ పాట 618 చివరిగా ఆరు 605 నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా
చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు కావాలేనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ ఉల్లమందు, ప్రవేశించు నీ ఉల్లమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సాయంకాల కూడికి నిమిత్తం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు కలిసి చదువుకుందాం. పెర్గము సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము.
వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయ్యిండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపాయ ఎనవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నిమిత్తం గట్టిగా చేపట్టిన నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరియడ్డిన బాలాకునకు నేర్పిన బిలాము బోధన నీవు అనుసరించుతున్నాము. నివసించిన వారు నీలో ఉన్నారు. వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్యుడవు తండ్రివి, సత్య సమాధానకర్తవు దేవుని సన్నిధిలో ఆకాశములు పట్టజాలంటి గొప్ప దేవా, భూమిని ఆకాశమును అందరి సమస్తమును సృష్టించిన సృష్టి ప్రదాత ఆ తండ్రి, మీరు అనుగ్రహించిన ఉచితమైన గొప్ప కృప వాత్సల్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవా, ఎక్కడో లోకమా పాపన ఆ తండ్రి అంధకారమైన జీవితాన్ని జీవిస్తూ నశిస్తున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, మీరు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ కృప బాహుళ్యాన్ని బట్టి మీ సన్నిధికి చేరే భాగ్యాన్ని, కృపను, ప్రసన్నతను నాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభా. అల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా, ఏ యోగ్యత లేని ఎట్టి యోగ్యత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ సమయమైన తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా, మీ యొక్క వాక్య భాగాన్ని నా నోటి ద్వారా వినిపించడానికి మీరు ఏర్పరిచిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవా, ఈ సమయం అంతా దీవెనకరంగా ఇస్తాను. వ్యర్థమైన మాటలు నా నోటి నుంచి తొలగిస్తాండి. అతండి, ఆ సమయంలో ఏం పలుకోవాలనో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరచునని సెలవిచ్చినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మట్టివాడను ప్రభా, అల్పుడను, అయోగ్యుడను. ఆ తండ్రి, నేను మాట్లాడితే మరణం, తండ్రి మీరు మాట్లాడితే జీవం. కాబట్టి తండ్రి దేవా, మీరే మాట్లాడండి. మీ ప్రజలైన వారి హృదయాలు తెప్పరలి చేస్తారండి. అతన్ని మేలు కలిగించే మాటలు తండ్రి దేవా, దైవత్వాన్ని తండ్రి పెంపొందించే మాటలు తండ్రి దేవా మీరు ఉంచుతారండి. దేవా, కృప చూపిస్తారండి. అతన్ని శత్రుగా లయపరుస్తాండి. దేవా, నన్ను నీ ఆధీనంలో ఉంచుకోండి. దేవా, కృప చూపిస్తాండి. నన్ను కడగండి, పవిత్రపరుస్తాండి. అతన్ని మెలైన స్వరాన్ని ఉంచి తండ్రి మీ కనికరాన్ని చూపిస్తామని, బలహీనకు నన్ను మీ బలం చేత మీదైనటువంటి గొప్ప కృపా వాత్సల్యం చేత నీ కృపాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసు ప్రసన్న స్తుతించి ప్రార్థించి అడివేకు నా తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాలు. ఈ సంఘాల్లో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంఘాల్లో, ఈ సంఘంలో పెర్గము సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఈయన సాతాను సింహాసన స్థలంలో, అంటే వీరు ఎక్కడ ఏ పరిస్థితి మధ్యలో ఉన్నారనేది చెప్తున్నాడు. అయినప్పటికీ నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవి ఏవనగా, బిలాము బోధలు నీవు అనుసరిస్తున్నావు. నీలో ఉన్నారు బిలాము బోధలు. అంటే బిలాము బోధలు ఏంటంటే చూడండి, బిలాము బోధలు అంటే ఏమిటిదంటే, తీయండి సంఖ్యాకాండం. బిలాము బోధలు ఎటువంటివి, ఏంకితే అనేది, ఏ పరిస్థితి అనేది, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో మొదటిగా 7వ వచనం చదవండి. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను చూడండి, ఈ బిలాము అనేటువంటి వ్యక్తి బాలాకు వచ్చి ఏ విధంగా బిలాము దగ్గర ఏ విధంగా అడుగుతున్నాడంటే, నా నిమిత్తము శపించమని. వాస్తవానికి ఈ బిలాము అనేటువంటి ఆయన యెహోవా ప్రవక్త కాదు. ఈయన యెహోవా ప్రవక్త కాదు. ఎప్పుడు ఈయన చూడండి, ఆ వచనం అనేది సోదే చెప్పేటువంటి వాడు దేవుని వాక్కు ఏ విధంగా తెలుసుకున్నాడని మనం అనుకోవచ్చు. సోదే చెప్పేవాడు మనం ఏ విధంగా, దానికి ఉదాహరణ నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం
16 వచ్చిన చదవండి. ఒక్క నిమిషం. 17 వచ్చిన చదవండి. 17, 18. అహరోను ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చదువుతూ చూడండి. అంటే వాస్తవానికి ఆ, శకునము, ఆ, సోదే, చిల్లంగితనము ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి అనమాట. ఎందుకంటే ఆ దినాల్లో మోసే తన కర్రను పారేయమంటే కర్ర పారేసినప్పుడు అది వాళ్ళు కూడా వచ్చి కర్రను పారేస్తే అది సర్పం అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ దినాల్లో ఈ బిలాము అనేటువంటి ఆయన వాస్తవానికి యెహోవా ప్రవక్త కాదు. కాకపోయినప్పటికీ ఈ ఈ బిలాము బాలాకు వచ్చి బిలాముతో యెహోవా నామమున వారిని శపించమన్నాడు. వాస్తవానికి ఏ, ఈ బిలాము అనేటువంటి ఆయన ఈ బయలు ప్రవక్తలు బయలుకు సంబంధించిన వారు పోయి బయలుదేవులకు సంబంధించిన వారు పోయి మేము కొంచెము బయలుదేవత ఏ విధంగా పలుకుతుందో కొంచెం అడిగి చెప్పమంటే ఆ విధంగా చెప్పేటువంటి వాడు. యెహోవా ప్రవక్తలు పోయి యెహోవా మాతో ఏమని మాట్లాడతాడో చెప్పమంటే ఆ విధంగా కూడా చెప్పేటువంటి వాడు. కేవలము తన కడుపు నింపుకోవడానికి మాత్రము ఈ సోదె చెప్పుకుంటూ ఉంటున్నాడు. కానీ వాస్తవానికి యెహోవా ప్రవక్త కానే కాదనమాట. ఇది యెహోవా ప్రవక్త కాకపోయినప్పటికీ వచ్చి యెహోవాను శపించమని, యెహోవా ఏర్పరచుకున్న ప్రజలను శపించమని బాలాకు అడుగుటలో ఏమాత్రము ఆ, ఆలోచన లేకుండా లేదు. ఎందుకంటే యెహోవా ఏర్పరచబడిన ప్రజలు యెహోవా ప్రవక్తల ద్వారా శపించడానికి ఏమాత్రము అనుమతించడు. కానీ ఏ విధంగా కొద్ది విధంగా నా శక్తి చాలదు కాబట్టి ఒక దైవశక్తి, ఒక తాంత్రిక శక్తి ఏదో ఒక విధంగా కావాలన్న ఉద్దేశంతో ఈ బిలాము దగ్గరికి బాలాకు వచ్చి అడుగుతాడనమాట. వచ్చి అడిగి ఎంతటి దారుణమైన పరిస్థితి చెప్తాడంటే ఈ బిలాము ప్రార్థన చేసి చెప్తానంటాడు. వాస్తవానికి చూడండి ఏ విధంగా ఉంటాడంటే ఇప్పుడు ఈ యెహోవా యొక్క పరిస్థితి, యెహోవా దేవుని యొక్క స్థితిగతి, అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా సంపాదిస్తారు అనేది ప్రతి ఒక్కటి తెలుసు అనమాట ఈ బిలాముకు. ప్రతి ఒక్కటి తెలుసు ఈ బిలాముకు. ఎవరు ఏ పరిస్థితి మధ్యన వచ్చినారో పరిస్థితిని కనుక్కొని వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ బిలాము. ఈ బిలాము ఇటున్న ఇది డబ్బు ఆశపడే వ్యక్తి కాబట్టి వచ్చి నా నిమిత్తము శపించమని అడిగితే చూడండి 8 వచ్చిన చదవండి. చదమ్మా. చదమ్మా. ఉమ్, 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 ఉమ్. చాలమ్మా. చూడండి, బిలాము దేవునితో కూడా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా కొన్ని సమయాల్లో ఒక్కొక్క సమయాల్లో ఏమాత్రము దేవుని దగ్గర నుంచి సమాధానం తొందరగా రాదు. ఆయన ఇంత తొందరగా ఈ యెహోవా ప్రవక్త కానప్పటికీ ఎందుకు ఇంత త్వరగా దేవుడు ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది? దేవుడే తన దగ్గరికి వచ్చి మనం అనుకోవచ్చు అనమాట. ఒకవేళ యెహోవా ప్రవక్త కాకపోయినప్పటికీ దేవుడే వచ్చి బిలాముతో ఎందుకు మాట్లాడినాడు? యెహోవా ప్రవక్త కాదని చెప్పగలుగుతావు అంటే తెలుసు ఈ బిలాము ఎటువంటి వ్యక్తి, ఈ బిలాము ఎటువంటి వ్యక్తి. చూడండి, వాని తలంపునకు రాకమునిపే అది దేవుడు గ్రహింపునకు తెలుసు అనమాట. ఎందుకంటే పుట్టించిన వాడాయనే, కలుగజేసిన వాడాయనే, మనిషిని యొక్క హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడాయనే. కానీ ఏం చెప్తాడో ఏం చేస్తాడో వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు యెహోవా మాత్రమే తెలుసు. కానీ ఆయన శక్తి, ఆయన బలము, బాహు మాత్రము ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి మాత్రమే ఈ బిలాము. ఆయన శక్తి ఏదో తెలియదు, ఆయన పరిపూర్ణత అంటే ఏదో తెలియదు. కాకపోతే ఏంటంటే యెహోవా ప్రవక్త అంటూ ఒకడు ఉన్నాడు, ఆయన ఇశ్రాయేల్కి సంబంధించిన దేవుడు
అనే భావనతోనే ఉన్నాడు. చూడండి, ఇతను ప్రార్థన చేసేది కూడా ఎంత కరెక్ట్గా ఉంది. దేవునితో అడిగేది కూడా ఎంత కరెక్ట్గా ఉందో. ఈ బిలాము బోధ అనేది మనం కూడా చాలా సమయాలు ఆ, వ్యత్యాసం కనుక్కోవాల్సింది. వ్యత్యాసం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యత్యాసం ఏ విధంగా చెప్తున్నాడు? ఈ బిలాము దేవునితో మాట్లాడుతున్నాడు కదా. ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వచ్చి అంతే దినాల ఎంతోమంది వచ్చి అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపుచ్చేవారు అనమాట. అంటే పైకి భక్తి ఆ యెహోవా ఈయన ఏ విధంగా భక్తి వేషం వేసుకొని యెహోవాకు ప్రవక్తని ఏ విధంగా వేషం వేసుకొని ఉన్నాడో అటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు ఈ దినాల్లో లేకపోరని బిలాము గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈ ప్రకటన గ్రంథంలో కేవలము ఒక స్త్రీ గురించి, ఒక పురుషుని గురించి, వారిని అనుసరించకూడదని మాత్రం రాయబడింది. ఎందుకంటే ఏదంటే అందులో బిలాము ఒకరు, యెజబెల్ ఒకరు, వీళ్ళ గురించి రాయబడింది. వీళ్ళు చేసే బోధ ఏ విధంగా ఉంది అంటే ఒకటే విధంగా ఉంటుంది అనమాట. ఏమాత్రము కనుక్కునే విధంగా ఉండదు. కాబట్టి ఈ బిలాము చెప్పేటువంటిది ఎందుకు ప్రత్యేకించి బిలాము గురించి ఎందుకు రాయబడాలా? బైబిల్లో యెహోవా ప్రవక్తలు కాకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఈయన గురించి ఎందుకు రాయబడింది అంటే ఈయన చేసినటువంటి ఘోరమైన తప్పిదము చాలా ఉంది. చూడండి, ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు అడుగుతాడు. అడిగినప్పటికీ నువ్వు పొమ్మని చెప్తాడు. దేవుడే పొమ్మన్నాడు కదా. దేవుడే పొమ్మని దేవుడే ఎందుకు ఇట చెప్పినాడు? చూడండి, అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాడు. బాలాకు వచ్చి 17 వచ్చిన చదవండి. చూడండి, ఏ విధంగా ఒకటి ఇది వదలలేకపోతున్నాడు, అటు అది వదలలేకపోతున్నాడు. ఏదో ఒక విధంగా ఇశ్రాయేల్ ప్రజలను శపించాలా అని బాలాకు తొందర పెడుతున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటను ఏదో కొద్ది విననట్టుగా ఉన్నాడనమాట. ఈ వచనం రాయబడుతుంది, నేను నా దేవుడైన యెహోవా మాట మీరలేను. అంటే అప్పుడు వరకు దేవుడు కాదనమాట. అప్పుడు వరకు దేవుడు కాదు. చూడండి, దేవుడిని తానుగా తనకు దగ్గరగా చేసుకుంటున్నాడు. అప్పుడు వరకు దేవుడు ఒకవేళ దేవుడే కనుక నేను దేవుడి మాటను నా దేవుడైన యెహోవా మాట మీరలే అన్నాడు కదా. అంతకుముందు కనుక ఆయన దేవుడే ఇంటే కనుక బిలాము యొక్క దేవుడే కనుక యెహోవాను నమ్మిన బిలామే కనుక అయింటే బాలాకును ఏమాత్రం దగ్గరికి రానిచ్చేవాడు కాదు. నమ్మకపోయినప్పటికీ ఇంకా ఈయనకు బలము బాలాకు ఇంకా నమ్మకం కలిగిస్తున్నాడు అనమాట. నా దేవుడి మాట మీరలేదే అంటే ఏదో ఒక విధంగా ఇంకా దగ్గరగా ఆయనకు ఇంకా బహుఘనత ఏమన్నాడు ఆ మాటకు పైన వచనంలో, నేను నీకు బహుఘనతను కలగజేసేదని అనేసరికి ఇంకొక విధంగా అనమాట. అంటే రేటు చిన్నగా పెంచేస్తున్నాడు అనమాట. అంటే ఆయనకు ఆశ కలిగించి ఈయన చిన్న రేటు పెంచేటట్టుగా ఉంది. చేసి ఎంత చేసినా కూడా దేవుడైతే చూడండి 20 వచనంలో ఉంది చూడు. ఆ రాత్రి బిలాము వద్దకు వచ్చి పిలువ వచ్చినట్లా వెళ్ళము చూడండి, పొమ్మన్నాడు. ఇంకా లాస్ట్కు ఏమన్నాడంటే ఇంకా ఇంత భంగపోతేనే కానీ పొమ్మని చెప్పేసినాడు. పొమ్మని చెప్పినా కానీ ఏమి చేస్తారో ఏమి చేయనంటాడో దేవుడు ఎరుగుదురు. కానీ పోయినాక పోయి ఏం చేయాలా, వారిని దీవించాల్సిన వాడు తెప్పిస్తాడు. అది మనకు తెలుసా విషయం. పోయినప్పటికీ ఆయన ఇశ్రాయేల్ ప్రజలను చూడండి, అప్పుడు వరకు చూడు ఆయన గురించి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏమాత్రం తెలియనటువంటి వేళ లాస్ట్కు చూడండి 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. మానవుడు గాడు చదవన్నా. తెలవాయను దీవించను, మార్చలేను, యాకోబులో చూడలేదు. అంతవరకు తెలుదా?
ఇశ్రాయేల్ ప్రజల గురించి అంతవరకు తెలుదా? అంతవరకు తెలదా? ఎంత ఎంత దూరం వచ్చింది పరిస్థితి అంటే చూడండి, ఎంత దూరం వచ్చింది. ఒక గాడిదతో చెప్పించుకుంటాడు చూడండి. ఆ, 22 వచ్చిన అతను వెళ్ళుచున్నగా రగులుకో నేను ఆ, ఉమ్, ఆ, ఆ, ఉండిరి ఉమ్, పట్టుకొని ఆ, 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 కలుపుకోవాలని కొట్టగా ఆ, ఆ, నిల్చును గాడిద ఆ, 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 ఉమ్, ఉమ్, 27 వచ్చింది కదమ్మా. ఆ, 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 ఆ. అప్పుడు ఆ, ఆ, ఆ. చూడండి, వాస్తవానికి ఆ, మనుషులు తప్ప ఏ జంతువుకైనా మాటలు వస్తాయా? ఏ జంతువుకు మాటలు రావు. చిలక అంటే చిలక పలుకుతుంది, ఆడి వరకు అయితే తెలుసు. కానీ మనుషులు అది ఇడిచిపెడితే ఏ జంతువైనా మాట్లాడదనంగా ఎవరైనా విన్నారా? ఇది వింత కదా? ఎంత వింత! చూడండి, ఈయన చెప్పిన మాట విని నేను నీకు బహు ఘనతను కలుగజేస్తా అని చెప్పినప్పుడు ఆ దారి అంట పోతున్నప్పుడు ఆ గాడిదకు వాకిచ్చే కింద పడితే మళ్ళీ ఏమంటాడు ఆయన? బిలాము నీవు బిలాము నీవు నా మీద తిరగబడితేవేమి, ఖడ్గం చేత నిన్ను చంపి ఉండదునా. అందుకు అంతలో బిలాము చూడండి, 30 వచ్చిన కదండి. అందుకు గాడిద ఆ, వదులుకొని ఆ, ఉమ్, ఉమ్, ఆ. చూడండి, గాడిదతో మాట్లాడదాం. ఎవరన్నా చూసినప్పుడు ఎవడైనా గాడిదతో మాట్లాడితే ఎవరు గాడిదతో మాట్లాడితే ఏడివాడు అని విచిత్రం కదా? దాదాపుగా ఇప్పుడున్న వింతల్లో 8వ వింత అయితే ఇది 9వ వింత కావచ్చు ఆటకి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే గాడిదకు మాటలు ఏంది రావడము? అప్పటికైనా గ్రహించినాడా? ఒక గాడిదనతో మాట్లాడుతుంది ఏందిరా, నేను రోజు గడ్డి పెట్టి అది వేసిన ఆ గాడిదనతో మాట్లాడుతుంది ఏంది అనే ఆ గ్రహింపు లేదు ఆయనకు ఏమాత్రం. లేదనని ఆయన మళ్ళీ గాడిదకి సమాధానం చెప్తున్నాడు అనమాట. కొంచెం కూడా మనసులో ఆలోచన లేనటువంటి ఒకటే ఆలోచన. ఏమనే ఆలోచన? వీళ్ళను శపించాలా, నా కడుపు నింపుకోవాలా, వీళ్ళని శపించాలా, నా కడుపు నింపుకోవాలి. కేవలము యెహోవా ప్రవక్తని పేరు మాత్రం వేసుకున్నాడు బిలాం, అంతవరకే. కానీ యెహోవా ప్రవక్తలు ఏ విధంగా ఉంటారో చూడండి. యెహోవా ప్రవక్తలు ఏ విధంగా ఉంటారో చూడండి. యెహోవా ప్రవక్తలు ఎంత కఠినంగా ఉంటారో బహు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. రెండవ దినవృత్తాంత గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అంతకుముందు 22వ వచనం చదవమ్మా. ఆ, 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 ఉమ్, తొట్టి ఆ. సో వాస్తవానికి ఈ రాజుకు దొరికినటువంటి ఈయన కూడా యెహోవా ప్రవక్త. ఈయన ఈయన పక్క యెహోవా ప్రవక్త. ఈయన దొరికినప్పుడు ఈయన చంపేస్తాడు, కొడతాడు అని తెలిసినప్పుడు కూడా ఏమాత్రం భయపడలే. పోతే పోయింది ప్రాణం. చెంప మీద కొట్టినా ఆయన ఒకటే మాటే మాట్లాడినాడు అనమాట ఆయన.
ఎట్లంటారంటే చాలా కఠినంగా ఉంటారు. ఎంత కఠినంగా ఉన్నారంటే, ఎంత కఠినాతి కఠినంగా అంటే దేవుడికి మేము ఏమాత్రము దేవుడు మా నోటి నుంచి ఏమాత్రం తప్పు పలికించకూడదు, తప్పు పలకకూడదు అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా ఆ, 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 ఆ. చూడండి, అప్పుడున్న పరిస్థితికి డబ్బు అవసరం. తర్వాత సంగతి మనకు తెలుసు. ఆయన దగ్గర గేహాజీ ఉంటాడు. గేహాజీ డబ్బు కోసం పరిగెడతాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రము తీసుకోలేనమాట. డబ్బును ఏమాత్రం ఆశించినటువంటి వ్యక్తి కాదు. యెహోవా ప్రవక్తలు ఈ విధంగా ఉంటారన్నమాట. డబ్బుకు ఆశపడేటువంటి వ్యక్తులు కాదు. ఆ? ఎంత ఎంత ఇదిగా ఉంటారు చూడండి. ఇంకా 2వ దినవృత్తాంతాల గ్రంథం 1 రాజులు 18 22 వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. అయితే ఆ, ఆ. మళ్ళీ 36 వచనం కదమ్మా. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఈ తర్వాత ఇదంతా అగ్ని దిగుతుంది. అదంతా ఆ, బుగ్గి చేస్తుంది. తర్వాత వారిని బయలు ప్రవక్తలను పట్టుకొని ఏలియా ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదని చెప్పి ఆయన చంపేస్తారన్నమాట. ఎంత కఠినంగా ఉంటారు వాస్తవానికి. ఇది బిలాము యెహోవా ప్రవక్తలు ఈ విధంగా ఉంటారు. కానీ ఈయన యెహోవా ప్రవక్తని పేరు మాత్రం వేసుకొని ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో కీడు చేయడానికి గా గాడిద మీద అంటే గాడిదకు గొంతు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ శపించమన్నప్పుడు లాస్ట్కు 21వ వచనంలో, 23వ అధ్యాయం 21వ వచనంలో ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఇవన్నీ తెలియకుండానే యెహోవా ప్రవక్త అయినాడా? వాస్తవానికి ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ ఏ విధంగా, యాకోబు ఏ విధంగా మార్చబడినాడు? యాకోబుని ఇశ్రాయేల్గా మార్చిన దేవుడు ఎవరు? ఇవన్నీ యాకోబులో ఎటువంటి దోషం లేదని ఈయనకు తెలియదా? ఈయనకన్నా ముందే కదా, గతించిన దినాలనే కదా యాకోబు గురించి యాకోబు ఆయన పితరులే కదా. ఈయన గురించి ఎందుకు తెలియకపోయింది? కేవలం అనమాట, కేవలం కొద్ది మాటలు నేర్చుకొని, కొద్ది మాటలు చెప్పేటువంటి మాటలను పట్టుకొని ఈయన పలానాయన అని చెప్పేటువంటి వాడు. ఈ బిలాముకు ఏమాత్రము ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు శక్తి సామర్థ్యాలు ఏమాత్రం తెలిసినా కానీ బాలాకుని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. ఒకవేళ బాలాకు చెప్పిన దానికి ఏమాత్రం సమ్మతించేవాడు కాదు. సమ్మతించి పోతున్నప్పుడు కూడా ఆ గాడిద మాట్లాడినప్పుడు కానీ తిరిగి వచ్చేవాడు. కానీ ఎంత చూడండి, ఇప్పుడున్న దినాల్లో కూడా అంతే. ఏదైనా చెప్తే ఏదైనా కానీ కొద్ది మాటలు నేర్చుకొని గాంభీర్యంగా వాక్యం చెప్తే అది ఎంతో బాగుంది, చెవులకు ఎంతో బాగుంది అని ఆలోచన చేసుకుంటాం. వాస్తవానికి అంత తొందరగా, అంత గాంభీర్యంగా చెప్పేటువంటి స్వరం కాదు దేవుంది మెల్లనైన స్వరము. అద్భుతాల గురించి కానీ ఆశ్చర్యకాల గురించి కానీ రాయబడింది, కానీ ప్రతిసారి చెప్పబడలేదు. ఆయన ఎన్నో సమయాలు లేచి నీ పాపను క్షమించబడినాయి, నీ పరుపెత్తుకుని నడుచు అని చెప్పినాడు. కానీ నీకు స్వస్థత కలిగిందని చెప్పలే. అంటే లేచి నీ పరుపెత్తుకుని నడుచును ఆయన అన్నాడు. అంటే నీ పాపను క్షమించబడినాయి, నీ పరుపెత్తుకుని నడుచును ఆయన అంటే ఆ మాటను బట్టి ఆయన స్వస్థత కలిగింది. కేవలం కొద్దిపాటి వాక్యము, కొద్దిపాటి ఏదైనా కానీ కొద్ది బైబిల్ గురించి తెలిసి పేరు మాత్రం మోసుకొని
ఇప్పుడున్న దినాల్లో అంత్య దినాల్లో వచ్చి మేము కూడా దేవుని సేవకులము, దేవుని మాటను వివరిస్తామని చెప్తున్నారు. బోధలు రెండు ఒకే విధంగా ఉంటాయి. ఎంత ఎంత ఈ బోధలు ఏమాత్రం కనుకలేరు. దాదాపుగా ఎవరన్నా చూస్తే కనుక ఈయన ఎంత బైబిల్లో పూర్తిగా లీనమై చెప్తున్నాడన్న ఉద్దేశం కలిగిస్తారన్నమాట. కానీ ఇవంతా బిలాము బోధ. చూడండి, ఇదేమన్నాడంటే 24వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. చిత్తగించుము, వెలుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు ఈ మాట ఈయన చెప్తే, ఈయన ప్రకటన గ్రంథంలో రాసినాడు. ఈయన గురించి ప్రకటన గ్రంథంలో యోహాను రాపించినాడు. నాయన, బిలాము లాంటి మనుషులు రాకుండా పోరు ఈ దినాల్లో. కేవలం ఒక బిలాము గురించి, ఒక యెజబెల్ గురించి ఎందుకు రాయబడిందంటే, బిలాము ఈ మాట అన్నీ చెప్పిన కూడా దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దాదాపు వారిని 400 ఏళ్ల పాటు శ్రమపరచబడుతుంటే చూడలేక దిగి వచ్చిన దేవుడు ఆయన రక్షించబడి ఇశ్రాయేల్ ప్రజల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకొచ్చి వారికి కానాన స్వాస్థ్యంగా ఇచ్చి నిలబెట్టి ఉన్న దేవుని చేతనే లాస్ట్కు ఆయన కోపం వాళ్ళ మీదనే మండుకునేటట్టుగా చేసినాడు. ఏ విధంగా చేసినాడంటే, ఆయన ఎంత బ్రతిమలాడుతున్నాడంటే డబ్బు కోసము. చూడండి, 11-12 వచ్చిన చదవండి. అందుకు బిలాము మీరలేదు. ఈ మాట అయితే బాగానేంది, మీరలేదు. కానీ ఏం చెప్పినాడంటే, కిందికి రానైనా ఇంకా నీకు పక్కకు రా అని పక్కకు పిలుచుకుపోయి వాళ్ళకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైతే ఉరి కొట్టాలనో ఆ ఉరి కొట్టినాడనమాట. ఇన్నట్టే ఉంటుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. చేసి లాస్ట్కు ఈ చూడండి 25వ వచనంలో ఎంత ఘోరమైన దుష్కార్యం జరుగుతుందంటే, 25వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం. పదమూడు వచనం. ఈ ప్రాయశ్చిత్తం చేసేంత పరిస్థితికి తీసుకుపోయినాడు బిలాము. ఏ విధంగా అంటే, వారి ఎదుట విగ్రహాలు అర్పించినది తిననికి, కొందరి స్త్రీలను వాళ్ళకి ఉసిగొలిపి దేవునికి అసహ్య కార్యములు వాళ్ళ చేతనే చేపిస్తే వాళ్ళనే దేవుడు అసహించుకుంటాడు. వాళ్ళ శక్తి దేవుడు వాళ్ళనే దేవుడు నష్టానికి కారకుడుగా చేస్తాడు. కాబట్టి నువ్వు పోయి ఇట్లా చేయపు అంటే అట్లా చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోతూ వచ్చినారు. ఇశ్రాయేల్ ప్రజలు తప్పిపోతే దేవుని కోపం ఇశ్రాయేల్ మీద మండుకుంది అనమాట. ఎంత మండుకుందంటే అంత ఘోరమైన దుష్కార్యం చేస్తే, అందుకే బిలాము బోధ అంటే ఎంత కోపం. ఇన్నట్టిని ఇశ్రాయేల్ ప్రజలు దేవుడే ఇప్పుడు మన పిల్లోని గురించి, మన పిల్లోని మన చేతనే దాదాపు సావు దెబ్బలు కొట్టేంత పరిస్థితి తీసుకుపోయింది వారం. అట్లా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అంత ఘోరమైన పరిస్థితిగా పోయింది వాళ్ళు చేసిన శాపాన్ని బట్టి. దేవుడు వారిని చూడలేకపోయినాడు. దేవుడు ఏమాత్రం పాపము సహించేటువంటి వాడు కాదు. అటువంటి పాపాన్ని ఇశ్రాయేల్ ప్రజలు చేయడానికి కారకుడైతే వచ్చినాడు ఎవరు? ఈ బిలాము. అందుకే ప్రకటన రాయబడింది, వారు బిలాము బోధలు నీలో ఉన్నాయి. బిలాము బోధ అంటే పైకి ఒకటి చెప్పేది ఒకటి, ఇక్కడ ఈ నుంచి నేను ఎంతవరకు చెప్పినని చెప్పి కిందికి పోయి నేను నా ఇష్టం వచ్చిన పని చేస్తాను. కానీ నన్ను ఎవరైనా చూసినప్పుడు అంటే వాస్తవానికి నేను చెప్పినంతది
పరిస్థితిని బట్టి చక్కగా నిలబడితే ఆ వాక్యం మీలో ఫలిస్తుంది. లేని ఎడల అది మీ మీ దగ్గర కూడా నిలబడదనమాట. ఈ బిలాం ఏం చేస్తున్నాడంటే కేవలం కడుపు కోసము చేసి ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతటి నష్టం తీసుకొచ్చినాడంటే అంతటి నష్టం. అసలు ఆ, 8వ వచనం చదవండి. చదవండి 8వ వచనం 25వ అధ్యాయం. లేచి ఆ, ఉమ్, ఉమ్, ఆ, అనగా ఆ, ఆ, తెగులు దేవుడే పంపించినాడు. ఆ తెగులు దేవుడు పంపించడానికి కారణం ఎవరు? ఈ బిలాము. బిలాము బాలాకు చెప్పినాడు, నాయన ఇట్ట చేయి అంటే అట్లా చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ తప్పిపోతూ వచ్చినారు. ఈయన పథకం అయితే పారింది. కానీ వాస్తవానికి ఇది లాస్ట్కు ఆయనకే దేవుడే బాధపడినాడు. అరే అదే బిలాము చేసింది తప్పుకు ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించవలసి వచ్చింది. బిలాము ఏ విధంగా చెప్పినాడు? బిలాము పోయి ఈ విధంగా వాస్తవానికి దేవుని శక్తి, దేవుని భక్తి, దేవుని యొక్క బాహు తెలిసింటే కనుక ఇశ్రాయేల్ ప్రజలకు వీనికి పోయేటువంటి వాడు కాదండి. ఆ? చూడండి, ఆ సిద్ధికి ఒక మాట చెప్తే కనుక ఆయన చెంప మీద కొట్టినా కానీ ఏమాత్రం భయపడలే, ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు, పోయినాడు. చూడండి ఏలియా చూడండి, రెండో రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. పంపించను. ఉమ్. అంతవరకు ఈ ఏలియా ఎంతో ఎంతో గొప్ప దైవజనుడు. ఈ గొప్ప దైవజనుడు ఏమాత్రం భయపడేటువంటి వాడు కాదు. క్షమించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి, అని మిస్ అయింది. అయినను పోల్చున్నది. బాలాకు అనుసరించిన బిలాము బోధ అనమాట. బిలాము బోధలు ఏ విధంగా ఉంటాయో చూసినాము సంఖ్యాకాండంలో. ఈ బిలాము అనేటువంటి వాడు కేవలం ఒక 2 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో మాత్రమే కనబడతాడు. ఈ 2 అధ్యాయాలు 3 అధ్యాయాలనే ఇశ్రాయేల్ ప్రజలకు భూమి మీద చేయవలసిన నష్టము, గొప్ప అపాయము చేసి కూర్చొని చివరకు ఆయన ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది ఆయన గురించి.
ఎందుకు ఏ విధంగా ఈ బిలాము గురించి రాయబడిందంటే ఏమాత్రము దేవుని యొక్క భయం అనేది తన దగ్గర లేదు. నేడున్నటువంటి దినాల్లో కూడా దేవుని భయం ఎరగకనే ఎంతోమంది సంఘాలను నష్టపరుస్తున్నారు. ఈ బోధలు అన్నమాట. ఏమాత్రము ఈ బిలాము బోధ ఏ విధంగా ఉంటారంటే ఎంతో జోగట్టే విధంగా ఉంటారన్నమాట. ఎంతో నచ్చజెప్పే విధంగా ఉండి ఈ బిలాము అనేటువంటి బోధ మనిషిని బాధపరుస్తుంది. ఈ ఏమాత్రం ఇప్పుడు ఒక ఈ మాట చెప్తే ఈ ఈ బిలాముకి ఈ మాట చెప్తే ఎట్ట కట్ చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఉమ్, 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 ఉపాన్ రీతిగా ఎన్నో చెప్తూ వచ్చినాడు. అంటే ఏ విధంగా ఉందంటే ఈ ఈ బాలాకు వచ్చేసి ఒకటే మాట చెప్పేస్తున్నాడు. ఆయన బిలాము వద్దు, ఇంకా నీకు ఎంతో ఇవ్వాలనుకున్నాను కానీ ఎంతో చేయాలనుకున్నాను కానీ వద్దు అంటే బిలాము దగ్గరికి పోయి నాయన ఇక్కడ అది కాదు, నేను చెప్పేది నేను చేసేది కాబట్టి జాగ్రత్తగా నా మాట నేను చేసినట్టు చేయి అని ఎంతో జోకట్టే విధంగా చూడండి. ఉండేది ఉన్నట్టుగా చెప్తే ఈ బిలాము బాలాకు ఏమాత్రం తనకు ఘనత కలగజేయడని లేనిపోని ఆశలు చెప్పి లేనిపోని పరిస్థితి కల్పించి ఇశ్రాయేల్ ప్రజలకు నష్టానికి కారకుడై కూర్చుంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి కూడా అంతే. ఏదైనా చెప్పినప్పుడు తన గురించి చెప్పినప్పుడు ఇది చెప్తే కనుక తను ఏమనుకుంటాడో అని ఒకటి ఏదైనా చెప్పినప్పుడు కఠినంగా చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. సరి చేసుకోకపోతే ఏ విధంగా ఉంటా అంటే చూడండి, ఒక గాయం తగిలినప్పుడు దాన్ని కడిగేటప్పుడు నొప్పి బాధ అవన్నీ కలిగినప్పుడు కలుగుతుందని భయపడి కొంచెం అనాలోచితంగా ఎందుకు లేని దానికి చిన్నగా కడగకుండా దానికి ఏమాత్రం మెత్తన చేయకుండా దానికి కట్టు కడితే దాన్ని ఏమైపోతుంది, సెప్టిక్ అయి భంగం అయిపోతుంది అనమాట. అందుకే ఏదైనా కఠినంగా చెప్పినప్పుడు ఏ విధంగా ఉంటా అంటే కఠినంగా చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలా, ఏ విధంగా చెప్పాలా, ఇదే అనమాట. బిలాము బోధ అంటే ఏదంటే ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎంతో నగినట్టుగా ఎంతో మనిషికి ఆనందం కలిగజేసినట్టుగా చెప్తే అది చెవులకు ఇంపుగా ఎక్కుతుంది. కఠినమైన మాట చెప్తే ఏమాత్రము అది చెవులకు ఎక్కదనమాట. అప్పుడు యేసుప్రభుడికి ఒకసారి వీళ్ళు అయినా పుదీనలో సోపులను 10వ భాగం ఇస్తున్నారు కానీ మీరు సున్నం కొట్టిన గోడ వలె సమాధుల వలె ఉంటున్నారని చెప్పినప్పుడు ఈయన ఏంది ఇటు చెప్తున్నాడు అని బాధ కలిగిస్తున్నాడు అనమాట. వాస్తవానికి బిలాము బోధలు అంటే ఎట్లుంటుంది అంటే మనిషి ఏదైనా తప్పు చేసినా కానీ పొరపాటు చేసిన వాళ్ళు అంతేగాని తప్పు అయితే చేయలే కదా అనేటట్టుగా అంత్యదినాల్లో ఈ బోధ ఎంతో ఉంది. దాదాపు ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతే. ఏదైనా చెప్పినప్పుడు వాక్యం ఉన్నట్టుగా చెప్తే మనిషి దూరం అయిపోతాడు. బిలాము బోధ చెప్పాలి. ఇప్పుడు మనుషుల దగ్గర రావాలంటే బిలాము బోధ చెప్పాలా. బిలాము బోధ అంటే ఏంటి అంటే అది లోపలికి తన పరిస్థితిని ఏమాత్రము తాను సరి చేసుకోకుండా ఉండేటట్టుగానే బిలాము బోధ అంటే నాయన ఈ తప్పును తప్పుగా సరి చేసుకున్నానంటే వద్దు ఇట్లాగా ఇంకొకటి దారి చెప్పు అంటే ఇంకోటి. అందుకే చెప్పినాడు ఆయన దేవుడైతే వద్దన్నాడు కాకపోతే ఏంటంటే ఇంకొక మార్గం ఉంది చెప్తారా, ఇంకొక మార్గం అన్నమాట. అట్లా అనమాట. మనుషులను మభ్యపెట్టేటువంటి బోధ బిలాము బోధ. ఇది కాదు నాయనా, ఇది ఇలా కాదు అదే అంటే ఏమాత్రం వినేదిలే. ఈయన కోసం బోధనే మార్చుకోవాల్సింది. కాబట్టి అంత్యదినాల్లో బిలాము యొక్క బోధలు ఈ దినాల్లో ఎక్కువైపోయినాయి. బిలాము బోధలు. బిలాము యొక్క బోధ ఎట్లుంటుందంటే నునుపైన మాటలు, దేనికంటే తీయగా మాట్లాడతారు. ఇది కాదు అదంటారు. సంఘంలో వారిని పట్టుకొని నువ్వంటే ఇది అంటే ఇది ఈ విధంగా అని గొప్పలు చేసి మనిషికి ఏమాత్రము తన గురించి తాను తెలియని పరిస్థితిని కల్పిస్తారన్నమాట. అదే బిలాము బోధ అంటే. వాక్యం ఉన్నట్టుగా చెప్పేది కాదనమాట. వాక్యం కొద్దిపాటు తీసుకొని
ఇదంతా ఎన్నెన్నో కల్పనా కథలు. అందుకే లేఖనాలు రాయబడింది, జనులు వారికి అనుకూలమైన దురది చెవులు గల వారై వారి అనుకూలమైన బోధను పోగు చేసుకున్నారంట. అనుకూలమైన బోధన పోగు చేసుకున్నారు. ఒకవేళ ఈడ కఠినమైన మాట చెప్పినప్పుడు ఈడ ఎందుకు ఉండాల్సింది, వేరే సాటికి వెళ్ళిపోదామన్న ఆలోచన ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనం ఎక్కడ పోయినా వాక్యం అయితే మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం అయితే మనతో మాట్లాడుతుంటుంది. మనము సరి చేసుకున్నంత వరకు ఈ బిలామ బోధన అనుసరిస్తూనే పోతుంటాం. సరి చేసుకున్నప్పుడు మాత్రమే ఈ బిలామ బోధను త్రోసివేస్తాం. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఒక 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 పద్యానికి భావము తాత్పర్యం ఉంటుంది. భావం ఒక విధంగా ఉంటుంది, తాత్పర్యం ఒకటి ఉంటుంది. కానీ పద్యంను అనుసరించే భావం తాత్పర్యం ఉండాలి. కానీ ఈ బైబిల్ అంత సారాంశంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది దేవునికి సంబంధించిన వారు ఉన్నారు. కానీ కేవలం బిలాం గురించి ఎందుకు రాయబడింది? బిలాం గురించే రాయబడింది. మోషే ఎంతటి గొప్ప ప్రవక్త, మోషే గురించి రాయొచ్చు కదా ఆయన ప్రకటన గ్రంథంలో. మోషేను అనుసరించి నడుచుకోరని, కానీ అనుసరించే సమయము వెళ్ళిపోయింది. కానీ అనుసరించకుండా ఉండాల్సిన సమయము ఈ బిలాము లాంటిది. ఇది మోషేను అనుసరించవలసిన పరిస్థితి అయితే ఎంతో ఉంది. అది మీరు నేర్చుకోరు అని అనుసరించకుండా ఉండవలసింది బిలాము బోధ. అందుకే రాయబడింది ప్రకటన గ్రంథంలో ఆయన గురించి. బిలాము చూడండి, ఆయన మాటలు, ఆయన పరిస్థితి అంతా ఎట్లుంటా అంటే, బిలాము గురించి ప్రకటన గ్రంథంలో చేయబడింది. విగ్రహములకు బలిచ్చినటివి తిన్నట్లు, వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరిపెట్టినారు. ఆయన బోధలో ప్రాముఖ్యంగా బిలాము బోధలో జారత్వం ఉంటుంది. జారత్వం అన్నమాట. విగ్రహములకు బలిచ్చినటివి, విగ్రహములకు బలిచ్చినట్టు ఏమవుతుంది? మీ ప్రార్థన చేసుకుని తింటే, ప్రార్థన చేసుకుని తింటే ఏమవుతుంది అని ఏదో ఒక విధంగా అనమాట. వాస్తవానికి అయితే ఏమి కాదు. కాకపోతే ఏంటంటే విశ్వాసం అనేది సన్నగిలిపోతుంది అనమాట. విగ్రహములకు బలిచ్చినట్టు ఎందుకు తినకూడదు అని అంటే, విశ్వాసం అనేది సన్నగిలిపోతుంది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు దగ్గరికి ఉన్నప్పుడు ఎప్పుడైతే విగ్రహార్పితమైనది తింటామో అప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాము. మన హృదయము ముద్దువారిపోతుంది. దేవుని యొక్క మృదువైన మాటలు మన హృదయానికి తాకనివ్వదనమాట. అందుకే విగ్రహములకు బలి అర్పించినది జారత్వం. మన సంఘంలో దాదాపుగా నేను ఎరుశలేములో చూసినాను, యూత్ మీటింగ్ పోతే సొంత సిస్టర్ను కూడా దగ్గర మాట్లాడాలన్నా కానీ మాట్లాడించేవారు కాదు. ఎందుకంటే ఇది దేవుని మందిరం, నువ్వు మీ చెల్లెలే, మీ అక్కే కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే పక్కవానికి వేరే విధంగా వారు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు, అమ్మాయి వాళ్ళ అక్క చెల్లెలే అవుతుంది, కానీ వేరే వానికి అర్థం కాదు కదా. ఇదే అనమాట. దీన్ని మన సంఘం, మన ఫెలోషిప్లో దీన్ని చాలా జాగ్రత్త, సిస్టమేటిక్గా పాటిస్తారనమాట. జాగ్రత్త అనమాట. ఎప్పుడైనా కానీ ఎవరితోనైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, మనకన్నా పెద్దవారే కదా, వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది అని అనుకుంటే అది పొరపాటే. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం మాట్లాడుతూ పొరపాటున ఏదో ఒక మాట మాట్లాడతాం. విస్తారమైన మాటల్లో అది దోషం ఉండక మానదు. కాబట్టి జాగ్రత్తం అనేది మాటల ద్వారా కూడా జాగ్రత్తమే, చూపుల ద్వారా, మాటల ద్వారా. ఇవన్నీ విశ్వాసులకు ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా ఉరేయి కూర్చున్నాయో అవి మనకు ఉరేయి కూర్చునేటువంటిది ఈ దినాల్లో. ఇవి ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఒకరితో మాట్లాడితే ఏమవుతుంది, అట్లా మాట్లాడితే అట్లా నిండపడితే మన సంఘంలో ఎందుకు ఉండాలా అని ఎంతగానో తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి ఈ బిలాము అనేటువంటి బిలాము బోధలు అన్నమాట. ఈ బిలాము బోధ బహు క్రూరమైనది. ఎంతటి క్రూరమైనది! తన కడుపు కోసము తాను చేయవలసింది, ఇశ్రాయేల్ ప్రజల దేవుడు
తనకు ఎరిగినాడని, నేను ప్రవక్త అని పేరు, కేవలం పేరు. కానీ ఇశ్రాయేలు ప్రజల శక్తి ఏమాత్రము లేనటువంటి వాడు. ఈ బిలాము ఎంతటి ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడంటే, ఒక గాడిదతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్త ఏంటి గాడిదతో మాట్లాడగలుగుతాడా? తనకు తానుగా ఒక్కసారి ఈ గాడిద మాట్లాడుతుంటే గాడిదకు సమాధానం చెప్పడం ఒక ఒక విధంగా చెప్పాలంటే గాడిద భాష గాడిదకి అర్థమవుతున్నట్టుగా గాడిదతో మాట్లాడుతూ వచ్చినాడు. గాడితో మాట్లాడేటప్పుడైనా కానీ తనకు అర్థం చేసుకోవాలి కదా. కానీ ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇశ్రాయేల్ ప్రజలకు ఘోరమైన నష్టాన్ని తీసుకొచ్చినాడు. ఘోరమైన నష్టం. ఎంతటి నష్టం అంటే దేవుడే వాళ్ళ మీద ఉగ్రత కుమ్మరించినాడు. ఎంతటి ఉగ్రత కుమ్మరించినాడు అంటే, ఏమాత్రం పాపాన్ని సహించినటువంటి వాడు, అటువంటి పాపాన్ని సహించినటువంటి వాడే ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి గద్దరెక్కలపైన మోసుకొని తీసుకొచ్చి కానాను దేశంలో నిలిపిన దేవుడే ఒక దినాన ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఎంతో అసహించుకునే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఎంత అసహించుకున్నాడంటే ఒక్కసారిగా తాను ఇశ్రాయేల్ వైపు చూడలేకపోతూ వచ్చినాడు. కానీ ఫీనెహాసు చూడండి, సంఖ్యాకాండం 8వ వచనం మళ్ళీ చదవమ్మా. ఉమ్, 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 9వ వచనం చదవమ్మా. చూడు, తెగులు వాస్తవానికి ఒకవేళ శపించింటి ఏ విధంగా ఉండదో తెలియదు, కానీ దేవుని చేతనే వీరిని, యెహోవా చేతనే వీరికి ఇంతటి శాపం తీసుకొచ్చినాడు. ఎంతమంది చనిపోయారంటే 24,000 మంది. ఎంతటి ఘోరమైన పాతకాన్ని చూసినాడు. చూడు, తెగులు దేవుడే పంపించినాడు అన్నమాట. చూడండి, ఒకవేళ బిలాము శపించింటే ఎంతవరకు ఉండదో తెలియదు, కానీ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అసహించుకునేట్టు కూడా చేసినాడు. జనాల సంఖ్య తగ్గిపోయింది అనమాట. దాదాపు 24,000 మంది చనిపోయినారు ఆ తెగులు. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలైతే ఏ తప్పు చేయలేదు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేయడానికి బిలాము బోధ బాలాకు అనుసరించి ఉరి ఒడ్డినట్టుగా విగ్రహార్పితమైన భోజనాన్ని పెట్టించినాడు. కొందరు స్త్రీలను పెట్టి వారి తేట మాట్లాడించి ఆ సైనికులు, వాస్తవానికి కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఇతరులను ఏమాత్రం దగ్గర తీసుకోరు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయం, ఎట్లుంటారంటే ఇశ్రాయేల్ ప్రజలు 4వ వచనం, 31వ అధ్యాయం 4వ వచనం. కనుక తనకు తానే అనమాట ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను సున్నతి లేని ఫిలిష్తీయుడు. చదవ, మళ్ళీసారి చదవమ్మా. అపహాస్యం చేయకుండా. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితో కలిసారండి. కాకపోతే ఇప్పుడు బాలాకు ఎంత చెప్పినాడో బిలాము, ఎంతటి పరిస్థితి కల్పించినాడో వారి ముందర. ఎంతటి పరిస్థితి కల్పించింటే కానీ ఇశ్రాయేల్ ఆ పాపానికి, ఆ తప్పుకు తలొగ్గింటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమాత్రము తల ఉంచారండి ఎక్కడే కానీ. సున్నతి లేని ఫిలిష్తీయులను ఎందుకు చచ్చిపోవాలని తన కత్తి మీద తానే పడుతూ చనిపోయినాడు. ఈ సౌలు కూడా గొప్ప రాజు అయినప్పటికీ సున్నతి లేని ఫిలిష్తీయుల్లో నేను మరణం కాకూడదు. చూడండి, సంసోను కూడా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం
న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. ఉమ్. 16వ అధ్యాయం 20 28 29. ఉమ్. ఆ. ఉమ్. ఉమ్. దేవా ఉమ్. బలపరచుము, ఉమ్. దండించి మొరపెట్టి ఉమ్. ఆ. ఆ. ఉమ్. 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 ఆ. ఎక్కువ పోయిన ఒకసారి ఒక గాడిద ఎముకతో కుప్పలు కువ్వ 2 కువ్వలుగా చంపినటువంటి గొప్ప ఈ యోధుడు ఈయన. ఈ గొప్ప యోధుడు చివరకు తన పరిస్థితిని ఎంత దారుణమైనప్పటికీగా కానీ ఫిలిస్తీన్ల చేత మరణం పొందకూడదని దేవునికి ప్రార్థన చేసి ఆ స్తంభాలు ఎక్కి ఆయన చనిపోయినాడు, ఆయనతో పాటు ఫిలిస్తీన్లు సర్దార్లు అందరూ చనిపోయినాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఈ వాక్యం చూపిస్తున్నాను, వాక్య భాగం అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారనమాట. ఒకరి చేత చావకూడదు అన్న దృఢ సంకల్పం కలిగినటువంటి వారు అనమాట. ఏమాత్రము తలంచేటువంటి వ్యక్తులు కాదు. కానీ ఈ బిలాము ఎంత ప్రోద్బలం చేసి ఎంత బాలాకు ఎంత చెప్పినాడు, ఏ విధంగా చేయమని చెప్పినాడో తెలియదు. కానీ దాదాపు 24,000 మంది తెగులు అంత మంది చనిపోయేటట్టుగా తెగులు దేవుడు పంపించేంత, దేవునికే కోపం పుట్టించేంత పరిస్థితి ఏ విధంగా చేస్తూ వచ్చినాడో చూడండి. ఇశ్రాయేల్ ప్రజల దేవుని చేతను ఇశ్రాయేల్ ప్రజలను చెప్పించేట్టుగా చేసినాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమాత్రం తలంచారండి ఏ చోటే కానీ. చూడండి ఈ పరిస్థితిలో వాస్తవానికి అయితే కనుక సంసోను దాదాపు గాడిద ఎముక తీసుకొని కుప్పలుగా 2 కుప్పలుగా చంపేసినాడు. లెక్క అయితే వేయలేదు, కానీ ఆ విధంగా చంపిన శక్తివంతుడైన కొడుక చివరకు తను పట్టుకున్నారు, తను సంఖ్యలతో బంధించినారు. కానీ వీడంటాడు, ఒక మాట అంటాడు, ఫిలిస్తీన్లు ఒక్క మాదిరి దండించి పగ తీర్చుకున్నాము, యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంలో ఉన్న ఆ 2 స్తంభాల మధ్యలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేత పట్టుకుని నేను నీ ఫిలిస్తీన్లను చనిపోదుము. వాస్తవంగా నీకు తినక ఆయనను చంపొచ్చు వాళ్ళు, కానీ చంపనికి దేవుడు కూడా అనుమతి ఇయ్యలే. కానీ వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే అపహాస్యం చేయాలనుకున్నారు. సంసోన్ను పట్టుకొని మేము చూడు ఎంతటి బలవంతునైనా మేము ఆయన చేత తిరగలి విసిరించినారు. ఈ తిరగలి విసిరించిన వాడిని చూసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టి అవమానం చేస్తుంటే అవమానాన్ని కూడా తట్టుకోలేరండి ఇశ్రాయేల్ ప్రజలు. ఏమాత్రం అవమానం తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేసినాడు. ఒక్కసారి దండించి పగ తీర్చుకోనిమని దేవునికి మొరపెట్టేప్పుడు ఆ దేవుడు ఆ బలం ఇవ్వడము, ఇంతటి గొప్ప ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతటి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చి ఒక్క దినమే 24,000 మంది తెగుల చేత చచ్చిపోయేటట్టుగా చేసినాడు. బహు భయంకరమైనటువంటి బిలాము బోధ నేను సరిగా పూర్తిగా ధ్యానించలేదు, కానీ బిలాము బోధని చాలా ఘోరమైంది. చివరి గ్రంథంలో ఎందుకు రాయబడినాడో బిలాము గురించి అంటే, అంత్య దినంలో అపాయకర దినంలో దేవుని రాకడ ముందు యేసు ప్రభు బోధ ఒక ఆత్మతో చెప్పిన వాటి బోధ ఎట్టుంటుందో, ఆత్మ లేని వాని బోధ కూడా సేమ్ 2 ఒకటే, కనుక్కలేనటువంటి విధంగా ఉంటుంది అనమాట. అది కరెక్టే ఇది కరెక్టే అనేటట్టుగా ఉంటుంది. కానీ ఎంతో జాగ్రత్త ఉంటే కానీ మనము దేవుని దగ్గరికి ఆ రాకడ దినాల్లో ఎత్తబడలేమండి. ఈ భూమి మీద యేసు ప్రభు వచ్చే సమయానికి ఏర్పరచబడిన వాడు సైతము తొలగింపజేసేటువంటి
పరిస్థితి అనమాట. వెలుగుదూతలు వస్తారు. వెలుగుదూత వచ్చి సేమ్ బోధనే, ఈ బోధనట్టే ఆల బోధ కూడా ఉంటుంది. ఈ దీనికన్నా ఇంకా రెట్టింపుగా ఉంటుంది బోధ. అదే బిలాము బోధ అనమాట. ఆ బిలాము బోధను నమ్మినప్పుడు అది కేవలం దేవుని దగ్గర చేర్చేది కాదండి, కేవలం మనుషులు మెప్పుకోరేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అంతే. సమాజంలో ఎంతో గంభీరంగా చెప్తుంటారు, కానీ దేవుని రక్షణ సువార్తను ఏమాత్రం అందించరు. దేవుని రక్షణ సువార్త అందించకపోవడం కారణం ఏంటంటే మభ్యపెట్టేదనమాట. దేవుణ్ణి మభ్యపెడతారు. దేవునిగా పరిచయం చేయరనమాట. దేవుడు మనుషుల కోసం ఏది చేసినాడో, దేవుడు మనుషుల కోసము ఎటువంటి ప్రాణత్యాగం చేసినాడో దాని రక్షణ సువార్తను ఏమాత్రము చెప్పరు. ఇప్పుడున్నటువంటి బోధ ఎట్లుందంటే ఏ విధంగా ఉందంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవన్నీ చేస్తే చూడండి, సువార్తల్లో రాయబడింది. లాస్ట్కి చివరికి ఏమంటాడంటే, ప్రభువా నీ నామమున మేము దయమును వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయలేదంటే నేను మిమ్మల్ని ఎవరో ఎరుగరిపోనంటారనమాట. వాస్తవానికి అవే గినక రక్షణ సువార్త రక్షణ కలగేసేది అయితే కనుక దేవుడు అవన్నీ చేసుకుంటూ పోయేదు. ఏర్పరచబడినటువంటి ఆ 12 మంది అపోస్తులకు అదే శక్తి సామర్థ్యాలు ఇచ్చి ప్రపంచాన్ని అంతా మార్చమని చెప్పేటువంటి వాడు, కానీ అది ఇయ్యలే. కేవలము దేవుని గురించి చెప్పేటువంటి మాటలు చెప్తూ వచ్చినాడు. లాస్ట్ చెప్తూ వస్తారు, ప్రభువా నీ నామం దయ్యాన్ని నిలగొడుతూ వచ్చినాము, ఎంతోమంది మారుస్తూ వచ్చినామంటే ఏమంటాడు, మిమ్మల్ని ఎరుగని చెప్పమ్మా 7 చదవమ్మా. చూడండి, విలామ బోధలో ఇదొక భాగం. విలామ బోధలలో ఇదొక భాగం. దేవుడు కూడా అద్భుతాలు చేసినాడు కదా, మేము చేసే తప్పేందంటే వాస్తవమే దేవుడు అద్భుతాలు చేసినాడు. ఒక భక్ష్యం గారి గురించి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తారు, ఆయన పడక దినాల్లో దాదాపు కొన్ని సంవత్సరాలు ఆయన మంచంలో ఒక కేవలము తల ఆడించడం తప్ప అంత మంచంలో పడినాడు అనమాట. మరణస్థితికి ముందు పడినప్పుడు ఒక ఆమె దయ్యం బట్టి చాలాసార్లు తిరిగి వాళ్ళ ఇంట్లో అంతా బాధపడుతున్నారంట. బాధపడుతుంటే వేరే వాళ్ళు ఉండి, ఆ చర్చిలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసే బాగా అవుతుందంట, పోకూడదానంటే సరే అని పోతే ఆయన కేవలము తల ఆడిస్తాడంట. అంటే ఏదైనా అన్నం పెట్టే టయానికి అన్నం పెట్టకపోయినా అట్లా ఏదో తల మాత్రమే అనమాట ఆడించేటువంటి వాడు. ఇట్లా పనేయా వాళ్ళు వచ్చినారు నీకోసం ప్రార్థన చేయాలంటే సరే అని తల ఆడిస్తే ఆయన చేయి తీసి వీళ్ళు ఆయన చేయి ఆయన ఆమె నెత్తిన పెట్టి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ దయ్యము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. భక్ష్యం గారు కూడా ఎన్నో స్వస్థత వరాలు, దయాలు వెళ్ళగొట్టే శక్తులు కూడా ఉన్నాయి, కానీ దాన్ని బయటికి పెట్టినటువంటి వారు కాదు. కేవలం దేవునిగా పరిచయం చేసి మనుషులను దేవుని ఆత్మలు రావటాలన్న ఉద్దేశం అన్నమాట. ఆయన మరణం పడకలుండి ఆ చేయి పెట్టి వీళ్ళు ప్రార్థించే ఆ దయ్యం వదిలిపోయింది. చూడండి ఎంత శక్తి, ఎంత ఆ గొప్ప వరం ఉన్నప్పుడు కూడా దాన్ని ఏదో రోజు బయట పెట్టలేదు. వీళ్ళు ఇదే పని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదా? అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయడము పెద్ద గొప్ప కాదు, కానీ చాలాసార్లు చెప్తాడు ఆయన నీ పాపమును క్షమింపబడినదానికి
నీ పాపం క్షమింపబడినదని సులభమా? నేను ఏ సందర్భం గుర్తురాదు కానీ చెప్తాడనమాట. ఏది సులువు అని చెప్తాడనమాట. పాపమును భూమి మీద మనుష్య కుమారునికి పాపమును క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదు. అట్లా ఎన్నో సమయాలు వీళ్ళొచ్చి స్వస్థత కేవలం ముట్టి స్వస్థత చేసినాడు దేవుడు. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆయన రాజసువార్త చెప్తూ వచ్చినాడు. ఆ సందర్భాల్లో వచ్చిన వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు, కానీ అదే పనిగా ఆయన స్వస్థపరచలేదు. ఇప్పుడు ఈయన చివరి దినాల్లో చెప్తారంట, ప్రభువా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయదంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారిలో నా ఇద్దరుండి ఉండని చెప్తాడు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం తప్పు కాదు, కానీ దీంట్లో అక్రమము ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, విలాము బోధతో సమానం అన్నమాట ఇది. ఇప్పుడున్న దినాల్లో కూడా అంతే. కొన్ని సోషల్ మీడియాలో చూసి అది ఎంత ఘోరంగా ఉంటారంటే అంత ఘోరంగా ఉంటారు అనమాట. కేవలము అది భాష అయితే అర్థం కాదు, కానీ ఒక ఇట్లా టచ్ చేసి ఏదో మాట మాట్లాడితే గిజి గిజి కింద పడి దయ్యం ఉన్నట్టుగా పోతారనమాట. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రక్షణ మార్మన్స్ గురించి చెప్పు. చూడండి, వాడు సమాధుల్లో వాసం చేసేటువంటి వాడు, తను తాను గాయపరుచుకునేటువంటి వాడు ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని, కేవలం మాటలు విని ఆయన దగ్గర కూర్చొని వాడు స్వస్థ శిష్యుడైన పక్కవారు చూసి జనులు ఆశ్చర్యపోయినారంట. అంటే ఏమని చెప్పినాడు? కేవలం నువ్వు స్వస్థ దయాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పినాడు. ఆయన స్వస్థ శిష్యుడైంది ఆయన దగ్గర కూర్చోంటే జనులు ఆశ్చర్యపోయినారు. మనిషికి ఏది అవసరమో దాన్ని మాత్రం అందించాల. రక్షణ మారు మనసు కలగజేసేటువంటి వాక్యాన్ని అందించినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు, కేవలం స్వస్థతల కోసం వచ్చినప్పుడు స్వస్థత ఏ విధంగా ఉంటుందో, కేవలం స్వస్థత కోసం వచ్చే రక్షణ మారు మనసు రాదు. నాకు తెలిసి మా అత్త అవుతుంది మాకు. ఆమెకు నడుము భాగం అంతా పడిపోయింది. నడుము భాగం అంతా పడిపోతే ఆమె ఏం చేసింది? గుత్తికి పోయింది. గుత్తికి పోతే గుత్తిలో దాదాపుగా కొన్ని రోజుల పాటు అట్నే మంచంలో ఉండేది. మంచంలో అంటే గుత్తికి పోతే ఏదో కొన్ని రోజులు తిరిగింది. కొన్ని రోజులు తిరిగినాక వాళ్ళ ఇంట్లో ఉండేటివన్నీ పక్కకు పెట్టినారు, అన్నీ చేసినారు. అన్నీ చేసినాక కొంతకాలము అదంతా స్వస్థత అయింది. స్వస్థత అయినాక దేవుని లేకపోయినో ఒకటి దేవుని నమ్ముకుందని నేనైతే సంతోషపడినాను. సంతోషపడినాక ఒకరోజు ఆమె అసలు బ్రతకదు అనుకునే దేవుని అయితే బ్రతికింది. స్వస్థత కోసం పోయింది, స్వస్థత అయితే పొందింది. ఒకరోజు నంద్యాల గణపతి అత్త పొట్టు అవి వెళ్ళబెట్టుకుంటే నేను ఆమె ఇట్లా నిలబడి చూస్తాను అనమాట. అంటే ప్రార్థన పోతానే అది పోతానే అది దేవుని అయితే బాగా అయింది, నిలబడి ఉంటుందిలే అన్నట్టుగా ఉంటే ఆమెకేసి ఇట్లా నిలబడి ఆమె దగ్గరికి వచ్చి ఏం నాయన బాగుండవా అండి, బాగుండతా అండి. చూడండి, స్వస్థత కోసం స్వస్థత మాత్రమే తీసుకొని దేవుని రక్షణ సువార్త అందింది ఆమెకు. ఒకవేళ ఈయనక దేవుని రక్షణ సువార్త ఈయనక తనకు అందింటే ఆమె ఈరోజు నిలిచిండేది. ఇప్పుడు ఆమె కేవలం స్వస్థత పొందింది, పోయి లోకంలో కలిసిపోయింది. అట్లేనమాట. కేవలం బిలాము బోధలో రక్షణ సువార్త అనేది ఉండదు. బిలాము బోధలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఇవి చేసేది అవి చేసేది ఉంటుంది. బోధ అనేది మనం అనుసరించేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైన బోధన అనుసరిస్తున్నాం, ఎటువంటి బోధన అనుసరిస్తున్నాం. వాస్తవానికి బిలాము అనేటువంటి ప్రవక్త యెహోవా ప్రవక్త కాదు. యెహోవా ప్రవక్త ఎంత కఠినంగా ఉంటారంటే అంత కఠినంగా ఉంటారు. దేవుడు ఏది చెప్తే అదే చెప్తాడు. ఒక సందర్భం చూడండి, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అయితే
ఆ, ఉమ్, 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 ఉమ్. వచ్చాను వచ్చిన ఉమ్, చేయుటకు ఉమ్, 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 ఉమ్. 5 వచనం కూడా చదమ్మా. ఉమ్, 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 ఉమ్. వాడు ఉమ్, కనుక ఉమ్, ఉమ్. నాతాను దావీదునకు చూసి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్ మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరు నీకు అనుగ్రహించి. చూడండి, వాస్తవానికి ఒక్కటే రాజు దగ్గరకు వచ్చి ఒక్కటే మాట చెప్పినాడు, ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఇట్లుంటా అనమాట, కఠినంగా ఉంటుంది ఈ మాట చెప్తానే. 13 చదవండి. నేను పాపం చేస్తానని నాతాను ఆ, ఆ. రాజుకే చెప్పేసినాడు, ఒక గొప్ప రాజుకే చెప్పినప్పుడు ఆ రాజు ఆ మాట నమ్మి ఆ మాటని ఏ కఠినంగా యెహోవా ప్రవక్తలు ఏ విధంగా, దేవుని ప్రవక్తలు ఏ విధంగా ఉంటారనే దానికి ఈ మాట చూపించినాడు. తాను ఒక రాజుకే చెప్తూ వచ్చినాడు అనమాట, ఏమాత్రం భయపడక. ఆ మాట చెప్పినప్పుడు తను చేసిన తప్పును తనకు చూపించినప్పుడు, నేను పాపం చేస్తానని దావీదు ఒప్పుకున్నాడు అనమాట. కేవలం మనం ఎటువంటి బోధన అనుసరిస్తున్నాం? బిలాము బోధ అంటే, బిలాము ఎంతో నునుపైన మాటలు, ఎంతో తేనైనటువంటి మాటల చేత, లాలన చేత ఈ దినాల్లో బోధ జరిగిస్తున్నప్పుడు, కానీ వాస్తవానికి అయితే కనుక బోధ అనేటువంటి బాధపరిచేది, గాయాన్ని కట్టేటప్పుడు బాధ కలగకుండా, నొప్పి కలగకుండా కడితే అది మనమే నష్టపోతాం. అట్లా ఏది మంచిది ఏది చెడు అని వివేచన శక్తి గల దేవుడు మనకు శాస్త్రదిగా ఉండి, తప్పకుండా ఏది బిలాము బోధ, ఏది దేవుని బోధ అనేది మనం గుర్తెరిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకున్నాము. పరలోకపు తండ్రి, పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి సాయంకాల సమయంలో స్వార్థ కుడికలో జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రకటన అధ్యాయం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నాయన 12, 13, 14 వచనాలతో నీవు మాట్లాడుతూ వచ్చినావు. ఆకాశంలో సింహాసన దేవుడు, చూస్తున్న దేవుడు, ఆయా మా పితరులను జ్ఞాపకం చేసుకునేవు. సాంసోను జ్ఞాపకం చేసుకునేవు. మా పితరులను చూసి నేర్చుకోవాలని ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో నమ్మకమైన వారు, శ్రేష్టమైన వారని వాక్యం చెలవేసింది. బాలాకు బిలాంతో ఆయన మాట్లాడుకునేప్పటికీ అది కాదని ఈ వాక్యం సెలవిచ్చినప్పుడు నాయన వాటి పట్ల నడుచుకోవడానికి జ్ఞాపకం చేసుకునేవు. ప్రేమించి నాతాను చెప్పిన మాటలను బట్టి దావీదు నేనని ఎంతో పశ్చాత్తాపడినాడు. అలాంటి పశ్చాత్తాపం కలిగిన వారిమై నాయన నీ ముందర నీ నీతి మార్గంలో, న్యాయ మార్గంలో సంఘాన్ని సకల పద్ధతులను నడిపించడానికి జ్ఞాపకం చేసుకుని
ప్రస్తుతమైన నీ వాక్యంతో జ్ఞాపకం చేసుకుని కరుణించి రక్త ప్రోత్సహించు. ప్రేమించిన ఆయన సంఘంలో అనారోగ్యమైన వారికి జ్ఞాపకం చేసుకును, కరుణించము, రక్త ప్రోత్సహించము. వృద్ధాప్యులను పురుషులను జ్ఞాపకం చేసుకును, బలమును శక్తిని సహాయం చేయము. ప్రవీణ్ హాస్పిటల్కి పోయినాడు, నాయన కలవరసలు ప్రోత్సహించము, ఆరోగ్యం కొరకు బలం కొరకు హాస్పిటల్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయము. బలమైన నీ హస్తం ఉంచము, దూతలు చుట్టూ ఉంచము. ఆయన దాంతో ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినట్టు నాయన ప్రవీణ్ పట్ల జ్ఞాపకం చేసుకుని కలవరసలు ప్రోత్సహించము, సంపూర్ణమైన శుద్ధ సహాయం చేయము. ప్రేమించిన ఈ సమయంలో సంఘాలని సకల పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు